తిను మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా ముందు వీడియోలో. తర్వాత కొంచెం కొంచెంగా ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడైతే కాంప్లెక్స్ కి వెళ్తున్నాము. అది కూడా మన ఆర్మీ కాంప్లెక్స్ కి కాదు, మా పక్కన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ కాంప్లెక్స్ కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ కాంప్లెక్స్ కి వెళ్ళి చాలా రోజులైంది. మా ఆయన్ని తీసుకురమ్మంటే తీసుకురాలేదన్నమాట. అందుకే నేను తిను కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు మేమిద్దరం ఇంతలాగా నవ్వుకుంటున్నామంటే, మేము రోడ్డు మీద నుంచి వస్తూ నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. వాళ్ళ క్వార్టర్స్ మనలాగే ఉంటాయా లేకపోతే వేరేగా ఉంటాయా అని చెప్పి అడిగాను తిన్ని. ఆ డౌట్ ఉండేటప్పుడు దూరం నుంచి చూస్తే ఏం తెలుస్తుంది, పద దగ్గర నుంచి చూసి వచ్చేద్దాం అని చెప్పి వాళ్ళ క్వార్టర్స్ ఏరియా లోపలికి తీసుకెళ్లిపోయింది స్కూటీ మీద. వెళ్ళినా సరే ఎవరు ఏం అనరు అనుకోండి, కాకపోతే మనకు తెలియని ఏరియా కదా ఎందుకు లోపలికి వెళ్ళడము అని చెప్పేసి నా బాధ. స్కూటీ మీద వాళ్ళ క్వార్టర్స్ చుట్టూరు ఒక 2 రౌండ్లు వేసేసి తర్వాత పక్కనే ఉన్న కాంప్లెక్స్ కి వచ్చేసాము. తను రీసెంట్ గా వచ్చింది కదా కాశ్మీర్ కి, తన దగ్గర వింటర్ కలెక్షన్ ఎక్కువగా లేదని చెప్పి కాంప్లెక్స్ కి వచ్చాము. ఇక్కడ కూడా అంతా ఓల్డ్ స్టాకే ఉంది. ఇక్కడ కూడా పెద్దగా వింటర్ కలెక్షన్ ఏం లేదు, తనకి ఏం నచ్చలేదంట. సో ఇంక ఇక్కడ ఏమి కొనకుండానే వచ్చేసాం. బయటకు వచ్చి ఎండలో కూర్చున్నాం. ఇద్దరికి చెరొక పేస్ట్రీ కొనిపెట్టాం. వాళ్ళిద్దరు తింటున్నారు, మా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది, కాకపోతే ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేయలేదన్నమాట. వీళ్ళు పేస్ట్రీ తినేసాక ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయడమే.